అయోధ్యలోని రామ మందిరం 22నే ఎందుకు ప్రతిష్ఠ చేస్తున్నారు? రామజన్మభూమి ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ నెల 18నే గర్భగుడిలో రాముల వారి విగ్రహాన్ని ఉంచుతారు. తర్వాత 22న ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అసలు ప్రాణ ప్రతిష్ఠ చేసే సమయం ఎంత మంచిదంటే ఆ సమయంలో వేలాది మంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు దేశంలో. అంతేకాదు ఆ 84 సెకండ్లు 12 గంటల 29 నిమిషాల 31 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 18 సెకండ్లు అంటే ఈ 84 సెకండ్లు ఎంతో పవిత్రమైనవి. అంతేకాదు ఎంతో మంచి క్షణాలు కూడా, ఎంతో మంచి సమయం కూడా. సో అందుకని వెతికి వారణాసికి చెందిన గణేష్ శాస్త్రి గారు ఈ ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు ప్రాణ ప్రతిష్ఠకి అయోధ్యలో. సో ఇప్పుడు అయోధ్యలో రాముల వారి విగ్రహం అంటే బాలరాముల వారి విగ్రహాన్ని ఒకసారి డీకోడ్ చేద్దాం. డీకోడ్ అంటే ఏం లేదు, ఆ విగ్రహంలో విష్ణుమూర్తి 10 అవతారాలు ఉన్నాయి. ఒకసారి దాన్ని డీకోడ్ చేద్దాం. సో దయచేసి ఈ వీడియో ఇప్పుడు దాకా చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అంతేకాదు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. అండ్ ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా ఛానల్లో వీడియోస్ షార్ట్స్ చూడండి. చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు పాయింట్లోకి వెళ్ళిపోదాం. బేసిక్గా ఈ ఘట్టం కోసం భారతదేశ హిందువులు 500 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు, మన పూర్వీకులు కూడా. సో పూర్వీకుల కష్టం ఇప్పుడు మనం మనవాళ్ళుగా మన తాతల పడ్డ కష్టాన్ని ఇప్పుడు మనం తీర్చబోతున్నాం. సో పాస్ట్కి వెళ్తే ఎన్నో చరిత్రలు, రక్తపాతాలు ఎంతో ఉంది. సో అదంతా పక్కన పెట్టి ఇప్పుడు మనం మంచిగా ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని ప్రపంచం మొత్తం పండగ చేసుకుంటున్నాం. రాముల వారి విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటూ ఆ రోజు ఒక పండగలాగా చేసుకుంటున్నాం. గవర్నమెంట్ హాలిడే కూడా ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ శుభ సమయంలో కష్టాల గురించి కాకుండా ఒకసారి ఆ విగ్రహం గురించి మనం తెలుసుకుందాం. ఆ బాలరాముల వారి విగ్రహం గురించి మనం తెలుసుకుందాం. సో బాలరాముల వారి విగ్రహం తలపైన చూస్తే మీరు సూర్యుడు ఉంటాడు. ఆ విగ్రహం చుట్టూ స్వస్తిక్ సింబళ్ళు అండ్ ఓం సింబళ్ళు ఉంటాయి. ఓం సింబళ్ళు, స్వస్తిక్ సింబళ్ళు హిందుత్వకి ప్రతిరూపం. సో మనందరికీ తెలుసు, ఖచ్చితంగా హిందూ అని తెలుసుకోవడం ఎలా అంటే ఓం అనే ఐడిల్ కానీ లేకపోతే స్వస్తిక్ అనే ఐడిల్ కానీ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఆ విగ్రహం కొంచెం కిందకు వచ్చిన తర్వాత బాలరాముల వారి విగ్రహాన్ని మనం చూసి ఎంతో తప్పించిన తర్వాత పక్కన అంటే వెడం వైపు మీకు ఫస్ట్ చాప అవతారం కనబడుతుంది, అండ్ రెండోది కూర్మ అవతారం కనబడుతుంది, మూడోది వరాహ అవతారం కనబడుతుంది, నాలుగోది నరసింహస్వామి అవతారం కనబడుతుంది, ఐదోది వామన అవతారం కనబడుతుంది. కొంచెం కిందకు వస్తే మీకు హనుమంతుడి వారి విగ్రహం కనబడుతుంది. అంతేకాదు ఇప్పుడు మనం కుడివైపు తీసుకుంటే 6వ అవతారం పరశురాముడు అవతారం మనకు కనబడుతుంది, 7వ అవతారం రామ అవతారం కనబడుతుంది, 8వ అవతారం కృష్ణుడు అవతారం కనబడుతుంది, 9వ అవతారం బుద్ధ అవతారం కనబడుతుంది, 10వ అవతారం కలికి అవతారం కనబడుతుంది. అంతే కొంచెం కిందకు వస్తే గరుడు దేవుడు కూడా మనకు కనబడతాడు. ఈ బాలరాముడు దాదాపు 200 కిలోలు ఉంటారు. అంతేకాదు బాలరాముడు నించుంది పుష్పం మీద, విష్ణుమూర్తికి ఇష్టమైన నల్ల రాయితో చెక్కిన విగ్రహం. ఈ బాలరాముడు వారి విగ్రహానికి ఒక చరిత్ర ఉంది. విష్ణుమూర్తి గారు కలియుగంలో రాయి అవతారంలో పుడతారని చెప్పేసి సో దానికి ఒక స్టోరీ ఉంది, బ్యాక్ స్టోరీ. అదంతా నేను తర్వాత వీడియోలో చెప్తాను. అంతేకాదు ఈ విగ్రహం గురించి, ఈ రాయి గురించి, ఈ రాయి యొక్క ప్రత్యేకం గురించి టాప్ 10 ఫ్యాక్ట్స్ అబౌట్ అయోధ్య అనే నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో ఒకసారి చూడండి, మీకు నచ్చితే ఐ కార్డ్స్లో ఇస్తాను, లేకపోతే ఇక్కడ మీకు పెడుతున్నాను తమ్ములైన్, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నా ఛానల్లోకి వెళ్ళి. సో ఈ రాయి ఎంతో ప్రత్యేకమైనది, విష్ణుమూర్తి అవతారం కూడా అంటారు ఈ కలియుగంలో. ఈ రాయి నేపాల్ నుంచి తీసుకొచ్చారు. అంతేకాదు 22న ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. దానికోసం మోడీ గారు ఉపవాసాలు ఉంటున్నారు, చెప్పులు లేకుండా తిరుగుతున్నారు, చల్లటి నీళ్ళతో స్నానం చేస్తున్నారు. ఎలా అయితే అయ్యప్ప భక్తులు ఎలా నిష్ఠతో ఉంటారో 41 రోజులు అంతటి నిష్ఠతో ఉంటున్నారు నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఆయనే ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ నాగార్జున దేవశెట్టి సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.